వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చాలామంది మహిళలు వారి చేతుల్లో మానాలు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే వ్యక్తులే కాకుండా తాజాగా ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఒక మహిళను వేధిస్తున్న సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ మహిళ స్వయంగా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి ముఖ్యమంత్రి గారికి తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈ సంఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. ఆమె ఆ సెల్ఫీ వీడియోలో ఏం మాట్లాడింది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యమంత్రి గారికి నమస్తే సార్, మీరు ఆడకూతురికి అన్యాయం చేయరని, నన్ను మీ బిడ్డగా భావిస్తారని నా గోడు మీకు వెళ్ళబోసుకుంటున్నా. నా భర్త 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. 2 చిన్నపిల్లలను పెట్టుకొని చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను. మా గ్రామానికే చెందిన టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు నాకు అదే పనిగా ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడు. భర్త లేని బాధను దిగమింగుకొని 2 బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటూ చిన్న ఉద్యోగంతో వారిని పోషించుకుంటున్నానని, తనను వదిలేయాలని ప్రాధేయపడ్డా బెదిరిస్తున్నాడు. గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా వెంకటేశ్వరరావు వేధింపు ఆపడం లేదు. చివరకు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. ఎమ్మెల్యే సిఐ గారికి ఫోన్ చేసి కేసు పెట్టమని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు కూడా ఫైల్ చేశాను. కేసు పెట్టి 10 రోజులు అవుతున్నా అతడి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 16 ఏళ్ల నుంచి నా ఉద్యోగంలో ఒక్క మెమో కూడా తీసుకోలేదు. నాకు న్యాయం చేయండి. మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, ప్రభుత్వం మాది, నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటావో చెప్పుకో, నన్నేం చేయలేవు అంటూ వెంకటేశ్వరరావు వేధిస్తున్నాడు. మీరు న్యాయం చేయకపోతే ఇక ఆత్మహత్య శరణ్యం. నా భర్త చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్కు ₹1,00,000 డిమాండ్ చేసి ఆ డబ్బు రాకుండా బొడ్డు వెంకటేశ్వరరావు అడ్డుకున్నాడు. నేనేమైనా అయిపోతే నా 2 బిడ్డలకు దిక్కెవరు? తక్షణమే మీరు స్పందించి నాకు న్యాయం చేయాలి సార్ అంటూ బాధితురాలు విలపిస్తూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అనేక ఆరోపణలు చేసేవారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది మహిళలను వేధిస్తున్నారు అనే ఆరోపణలు కూడా చేశారు. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటో ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుంది. ఒక పార్టీకి నాయకునిగా ఉంటూ ఒక మహిళను లైంగికంగా దారుణంగా ఏడిపిస్తున్నాడంటే మరి ఆ నాయకునికి ఇది న్యాయమేనా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని కోరుకుందాం.